సామెతల గ్రంథం 3-4 वचनाలను ध्यान చేసుకుందాం। आज का दिन नीति वचन का 3 और 4 नीति वचन पहले अध्याय का 3 और 4 वचन को हम ध्यान करेंगे। सब लोग अपना बाइबल ग्रंथ को खोले। అందరూ మీ యొక్క బైబిల్ గ్రంథాలను తెరవండి। సామెతల గ్రంథము ఎందుకు రాయబడినది, అందులో జ్ఞానం గురించి చాలా విపులంగా వింటా వచ్చాం। नीति वचन क्यों लिखा गया है, उसमें ज्ञान के बारे में बड़ी अच्छी तरह सुनते आए हैं। आज 3 और 4 वचन को लेकर ध्यान करेंगे। ఈ దినాన మొదటి అధ్యాయంలోని 3-4 వచనాల గురించి ధ్యానం చేద్దాం। నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయు బుద్ధి కుశలతను ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు। ये लिखा गया है 3 और 4 वचन। और काम करने में प्रवीणता और धर्म न्याय और निष्पक्षता की शिक्षा पाए कि भोलों को चितराई और जवानों को ज्ञान और विवेक मिले। यहाँ पे भी किस लिए नीति वचन लिखा गया, इस बात को लेकर बोला गया है। ఇక్కడ కూడా సామెతల గ్రంథం ఎందుకు రాయబడి ఉన్నది అనే మాట గురించి ఇక్కడ చెప్పబడింది। ఎందుకు రాయబడి ఉందంటే నీతి న్యాయ యథార్థతలు। ఇంతకు ముందు అయితే మనం జ్ఞానమును గురించి विवेकम गुरिंची विंटा వచ్చాం। इससे पहले हम ज्ञान के बारे में समझ के बारे में सुनते आए हैं। मैं सोचती हूँ आप सबको ज्ञान को लेकर परिपूर्ण ज्ञान मिला होगा। నేను అనుకుంటాను జ్ఞానం గురించి మీరందరూ కూడా పరిపూర్ణమైన జ్ఞానం లభించింది అని। ఎందుకంటే మరి 5 రోజులుగా మనం జ్ఞానం గురించి ఆలోచన చేశాం। क्योंकि 5 दिन हम ज्ञान के बारे में सुना। एक दिन एक बात भी हमने अपने दिमाग में रखा होगा तो परिपूर्ण ज्ञानी हम बन पाएंगे। ఒక్క రోజు ఒక్కొక్క వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకున్న విషయాన్ని कोटेशनలని కాదు, उसकी कोटेशन को लेकर नहीं बताती हूँ, उसके अंदर की लिखी गई ज्ञान का मतलब क्या है, अगर आप याद रखा होता बहुत अच्छा होता है। आज कहता है नीति और न्याय क्या कहता है कि धार्मिकता और खराई को लेकर लिखा गया है। धर्म और न्याय और निष्पक्षता की शिक्षा। और क्या कहता है, काम करने में प्रवीणता, और कहता है भोलों को चितराई और जवानों को ज्ञान और विवेक। यहाँ पे 4 प्रकार की बातें लिखे गए हैं। ఇక్కడ 4 రకాల మాటలు రాయబడి ఉన్నది। మనం చూస్తే న్యాయం అనే విషయాన్ని చూస్తే ధార్మికత और న్యాయం, నీతి గురించి యథార్థ న్యాయమును గురించి అనుసరించటానికి బుద్ధి కుశలతను ఉపదేశము అంటున్నాడు। धार्मिकता और न्याय और निष्पक्षता का शिक्षा। जैसे हम निष्पक्षता के बारे में आते तो एकदम हमें एक जने याद आना चाहिए, या न्याय के बारे में भी, धार्मिकता और न्याय के बारे में सोचते ही एक जने हमें याद आना चाहिए। నీతి న్యాయాలు లేక బుద్ధి కుశలతనిచ్చే ఉపదేశం నందుటకు। నీతి న్యాయాలు అనగానే మనకు ఒక మనిషి గుర్తు రావాల్సి ఉంది। और हिंदी में देखा गया तो यहाँ पे लिखा है कि निष्पक्षता की यानी बिना पक्षपात की शिक्षा करके लिखा गया है। कौन हमें याद आता है बिना पक्षपात की और अच्छी न्याय करा है किसी ने బైబిల్ గ్రంథం में। బైబిల్లో చూస్తే పక్షపాతం లేకుండా బుద్ధి కుశలతనిచ్చు అనే తెలుగులో అలా రాస్తున్నాడు, హిందీలో అయితే బినా పక్షపాత్ అని రాస్తా ఉన్నాడు। అయితే ఎవరు ఇలాగా ప్రవర్తించిన వారు మనకి మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం। कौन है इस तरह का न्याय करने वाला, हम బైబిల్ గ్రంథం में देखते हैं। ఎవరిని చూస్తున్నాం, చాలా చక్కని న్యాయం తీర్చిన వ్యక్తిగా, बहुत अच्छी तरह न्याय करने वाले व्यक्ति के तौर पर हम किसको देखते हैं। देखिए पहला राजा 3 अध्याय 28 वचन में देखेगा तो మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే पहले राजा 3 अध्याय 28 वचन देखेगा तो वहाँ पे लिखा गया है, अక్కడ రాయబడి ఉంది 3:28। అంతటా ఇజ్రాయిల్ అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి। 3 का 28 में लिखा है, जो न्याय राजा ने चुकाया था उसका समाचार समस्त इजरायलियों को मिला
और उन्होंने राजा का भय माना, क्योंकि उन्होंने ये देखा कि उसके मन में न्याय करने के लिए परमेश्वर की बुद्धि है। हालेलुया। देखो बुद्धि और ज्ञान की कितनी आवश्यकता है, और बुद्धि और ज्ञान कैसे कैसा काम कराते देखिए। మనకి కావాల్సిన బుద్ధి వివేకములు ఎంత అవసరమో అది పొందుకున్న వ్యక్తి ద్వారా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం। जिसने उस प्रकार की बुद्धि और ज्ञान, इस संसार की बुद्धि और ज्ञान की बात नहीं है ये। ఈ లోకంలో ఉన్న జ్ఞానము లేక బుద్ధి అనే దాని గురించి మాత్రం చెప్పటం లేదు, కానీ ఒకవేళ ఈ రాజైన సొలొమోను గారి ఎదుట వచ్చిన ఈ సమస్య ఈ లోకపరమైన మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ ఏమి చేయలేకపోయేవాడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని। రాజైన సొలొమోను దగ్గరికి వచ్చిన సమస్యను పరిష్కరించాలంటే ఈ లోక మనిషి ఎవరు చేయలేరు। जो राजा सुलेमान के पास आई एक समस्या, इस समस्या का हल निकालना इस संसार के इंसान का बस की नहीं है, क्योंकि उसने ऐसा हल निकाला। उसके पास जो समस्या आया उसे लेकर రాజైన సొలొమోను గారు ఎలాంటి ఆ సమస్యకు పరిష్కారం కావించాడంటే ఇజ్రాయెల్ అందరూ కూడా అతనికి భయపడ్డారంట రాజైన సొలొమోన్। राजा सुलेमान से सारा इजराइल डरने लगा, और उसने जो न्याय किया था ना, ఏదైతే తీర్పు తీర్చాడో ఆ రాజైన సొలొమోను చేసిన ఆ న్యాయాన్ని బట్టి ఇంకేమనుకున్నారంటే ఇది దైవ జ్ఞానము। और उन्होंने क्या सोचा था, ये कौन सा ज्ञान है, परमेश्वर की बुद्धि है। किस प्रकार की ज्ञान है, इस प्रकार की ज्ञान है ये परमेश्वर की बुद्धि से राजा सొలొమోన్ ने इस प्रकार का न्याय किया है। దైవ జ్ఞానము కలిగి ఉండట చేతనే రాజైన సొలొమోను గారు ఈ విధమైన న్యాయం చేశాడు అని ఇజ్రాయేల్ అందరూ కూడా భయపడ్డారంట। सारे इजरायली डर गए हैं। हम देखेगा तो वहाँ पे क्या हुआ, मन में कई बार सुना है, మనకందరూ తెలుసు ఈ జరిగిన విషయం, చాలా సార్లు విన్నాం కూడా। क्या हुआ था, राजा సొలొమోన్ के पास दो औरतें आ गए एक बच्चे को लेकर। రాజైన సొలొమోన్ దగ్గరికి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు ఒక పసికందం తీసుకొని। వచ్చిన వాళ్ళల్లో ఒక ఆమె ఏమంటుందంటే, जो आए उनमें से एक औरत क्या कहती है, राजा मैंने एक बच्चे को पैदा किया, क्योंकि हम दोनों औरत एक ही घर में रहते हैं, मैंने एक बच्चे को पैदा किया। उसका तीसरे दिन इस औरत ने भी अपने बच्चे को पैदा किया। कुछ दिन के बाद ये क्या कहती है कि अपने बच्चे को सोते सोते अपने बच्चे पर हाथ डाला या पैर गिरा, कैसे भी नींद में अपने बच्चों को मार डाली, और मेरे बच्चों को बोलती है अपने बच्चे करके बताती है, आप न्याय करो करके पूछने लगी। చెప్తా ఉంది, ఒక ఇద్దరు స్త్రీలు వచ్చారు, అందులో ఒక స్త్రీ పసికందం తీసుకుని వచ్చి అంటది, మేమిద్దరము 3 రోజులు తేడాతో బిడ్డలను కన్నాము, అయితే వేరే ఆవిడ ఉంది, ఈవిడ నిద్రలో తన బిడ్డను చంపుకుంది, అయితే బ్రతికున్న నా బిడ్డ తన బిడ్డని చెప్తుంది, ఇది నా బిడ్డే అంటది ఈ మొదటగా మాట్లాడిన వ్యక్తి। और दूसरी व्यक्ति जो है वो क्या बोलती है, नहीं ये मेरा है। రెండో ఆవిడ అంటది, ఏమంటది, కాదు కాదు అది అబద్ధం చెప్తుంది, ఈ సంతానం నాది అంటుంది। మనం ఎలాగో చెప్పగలుగుతాము, ऐसा कैसे बता सकते हैं, आजकल तो DNA टेस्ट करके एकदम बता देंगे। ఈ రోజులైతే DNA टेस्ट చేసి చెప్పేయచ్చు, కానీ उन दिनों में फिर कैसा बताया जाता है, ఎలా చెప్పగలుగుతారు, ఎవరైనా చెప్పగలుగుతారా, कोई भी बता सकता है, नहीं बता पाएगा। मगर राजा సొలొమోన్ ने अच्छी निर्णय किया, కానీ రాజైన సొలొమోన్ మంచి నిర్ణయం తీసుకున్నాడు। ఏం చేసి ఉంటాడు, क्या किया होगा, जिन्हें पता है उनको तो अच्छी तरह मालूम है, ఎవరికైతే తెలుసు, ఎంతమంది విని ఉన్నారో వాళ్ళకి తెలుసు, కానీ ఆ ఆలోచన పుట్టించటం అది దైవ జ్ఞానమే। लेकिन इस प्रकार की सोच आना, उसका विपरीत और कोई जवाब नहीं है इस क्वेश्चन का, इस समस्या का, इसके अलावा और कोई समाधान नहीं है। ఇప్పుడు వచ్చిన ఆ సమస్యకి రాజైన సొలొమోను గారు చెప్పిన తీర్పును తప్ప ఇంకొక జవాబు అనేది లేనే లేదు। కాబట్టి ఇది దైవ జ్ఞానము, इसलिए वो परमेश्वर का ज्ञान से कार्य किया बोलकर इजरायलियों ने डर गया सुलेमान को देखकर। ఇజ్రాయెల్ అందరూ కూడా రాజైన సొలొమోను చూసి భయపడ్డారంట, ఆయన తీర్పు తీర్చిన విధానాన్ని చూసి। ఇద్దరు వాదనలు విన్నాడు రాజైన సొలొమోన్ గారు। राजा सొలొమోन ने दोनों तरफ के दोनों औरतों की बातें सुना है। परमेश्वर के ज्ञान से उसने एक ही बात कहा, దేవుడిచ్చిన జ్ఞానముతో ఆ సొలొమోన్ గారు ఒకే మాట చెప్పాడు, సరే ఇద్దరు నా బిడ్డ అంటున్నారు కదా, दोनों कहते हैं ये जो जिंदा है ये बच्चा मेरा है, तो ये ठीक है, दोनों तो मानने के लिए तैयार नहीं है, ఇద్దరు కూడా వినడానికి సిద్ధంగా లేరు, కాబట్టి ఒక కత్తిని తీసుకురండి, బిడ్డను 2 ముక్కలుగా చేసి చెరో ఒక భాగం ఇచ్చేద్దాం। तो राजा सुलेमान ने क्या कहा, एक तलवार लेके आइएगा और इस बच्चे को 2 टुकड़े करके दोनों को दे देंगे।
एक औरत ने क्या कहा, ఒక స్త్రీ మంది, రాజు మంచివాడు గొప్పవాడు మంచి జ్ఞానమైన మాట చెప్పాడు, కరెక్ట్ అదే పని చేయి, 2 ముక్కలు చేసి చెరొక భాగం ఇచ్చేయి అంది. एक औरत ने क्या बोला, राजा अच्छा दिमाग वाला है, सही निर्णय नहीं लिया है, इसलिए 2 टुकड़ा करो इस बालक को, दोनों को दे दो. मगर दूसरी औरत ने क्या बोला, कहने రెండో స్త్రీ ఏమంది, दूसरी औरत ने कहा, नहीं नहीं राजा, मेरे बच्चे को नहीं मारना, चाहे मेरे पास नहीं उसी के पास तो सुरक्षित रहेगा, मेरे बच्चे को मत नहीं काटना. నా బిడ్డను మీరు కొయ్యొద్దు, 2 ముక్కలుగా చెయ్యొద్దు, పోనీ నా దగ్గర కాకపోయినా తన దగ్గర క్షేమంగా ఉంటాడు కదా, నా బిడ్డను మాత్రం 2 ముక్కలుగా చెయ్యొద్దు. काटने के लिए मना कर दिया, 2 टुकड़े करने के लिए मना कर दिया. एक औरत बोलती है नहीं नहीं दोनों को बराबर होना चाहिए, 2 टुकड़ा करो. तब क्या मालूम पड़ता है, దీనివల్ల ఏం తెలుస్తుందంటే, బిడ్డ చావు కోరుకునే సరైన నిజమైన తల్లి కాదు. बच्चे का मृत्यु चाहने वाला सच्ची में हकीकत की माँ नहीं हो सकती. जो बच्चे को जिंदा रखना चाहती है वो ही हकीकत का माँ है. బిడ్డ చావు కోరుకునే మా కానీ తల్లి కాదు, కానీ బిడ్డ యొక్క బ్రతుకును ఆశించిందే తల్లి అని నిర్ధారించి ఆ చంపొద్దు, 2 ముక్కలుగా చెయ్యొద్దు అన్న ఆవిడికి మాత్రమే ఆ బిడ్డను ఇవ్వటం జరిగింది. इस बच्चे को नहीं मार डालना, इस बच्चे को चाहे उसी के पास रहने दो मगर नहीं मारना करके जिस औरत ने विनती किया था उसी की संतान है बोलकर उसी को दे दिया गया है. तो इस निर्णय को देखकर, इस न्याय को देखकर इजरायली लोग सारे सुलेमान से डरने लगा. ఈ న్యాయాన్ని చూసి, ఈ తీర్పును చూసి ఇజ్రాయెల్ అందరూ కూడా రాజైన సొలొమోనుకు భయపడ్డారంట. ఎందుకంటే ఇంత జ్ఞానము నిజంగా దైవ జ్ఞానమే. इतना ज्ञान सच्चे में ये परमेश्वर का ही ज्ञान है, और कोई इंसान इस प्रकार का निर्णय नहीं कर सकता, इस तरह का जवाब नहीं दे सकता, इस समस्या का हल नहीं निकाल सकता. ఇంక ఏ మనిషి కూడా ఈ సమస్యకు ఈ విధమైన సమాధానాన్ని ఎలాంటి పరిష్కారం చేయలేడు. ఇది నిజంగా దేవుడిచ్చిన జ్ఞానమే అన్నారు. చూడండి, దేవుడిచ్చే జ్ఞానముతో, परमेश्वर का ज्ञान से हमें कितना बुद्धि प्राप्त होती है. దేవుడిచ్చే జ్ఞానంతో మనకి ఎంత మంచి బుద్ధి కలుగుతుందో చూడండి, ఎంత వివేకము తెలివి మనకు లభ్యమవుతుందో చూడండి. परमेश्वर का देने वाला ज्ञान से हमें कितना बुद्धि और समझदारी मिलती है देखिएगा. तो राजा सुलेमान को ये ज्ञान कैसे मिला, రాజైన సొలొమోను గారికి జ్ఞానం ఎలా దొరికింది? మనం కూడా విన్నాం, 5 రోజులు విన్న జ్ఞానం గురించి. हमने भी सुना ज्ञान के बारे में 5 दिन. कभी आप में से किसी ने प्रार्थना किया, प्रभु जो हमने ज्ञान के बारे में सुना है उस प्रकार के ज्ञान मुझे दो करके किसी ने प्रार्थना किया? ఎవరైనా ప్రార్థన చేశారా, మేము 5 రోజులు జ్ఞానం గురించి విన్నాం ప్రభా, అలాంటి జ్ఞానం నాకు దయచేయని ఎవరైనా ప్రార్థన చేశారా? జ్ఞానమును గురించి కూడా ప్రార్థన చేయాలి. ज्ञान के बारे में भी प्रार्थना करना चाहिए, क्योंकि पौलुस जैसा बोलता है ना, जो आपको मालूम होना चाहिए था वो तो आपको पता चल ही चुका है. మీకు విశదపరచాల్సిందేదో మీకు విశదమైపోయింది, మీకు తెలుసు ज्ञान అంటే ఏంటో. ఒకవేళ తెలియకపోయినా గత 5 రోజులుగా మనం విన్నాం. ज्ञान का मतलब आपको पता है, अगर ना भी मालूम हुआ तो पिछले 5 दिनों से हमने सुना. आखिर ज्ञान कौन सा है, నిజమైన జ్ఞానం ఏంటి అనేది విన్నాం. उस प्रकार का ज्ञान मुझे चाहिए करके प्रार्थना किया. ఇలాంటి జ్ఞానం నాకు కావాలని ఎవరైనా ప్రార్థన చేశారా? చూడండి, देखिएगा, రాజా సులెమాన్ ने प्रार्थना किया. రాజైన సొలొమోను గారు ప్రార్థించాడు కాబట్టి ఆయనకి జ్ఞానం ఇవ్వబడింది. क्योंकि वचन कहता है मांगो तो दिया जाएगा. राजा सुलेमान ने प्रार्थना किया, इस वजह से उनको ये ज्ञान दिया गया है. देखिएगा कैसा प्रार्थना किया उन्होंने. नीति पहला राजा 3 अध्याय 2 वचन में देखिएगा तो यहाँ पे 7वें वचन से देखिएगा तो पहला राजा మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం నుండి చూస్తే 7వ వచనం 7వ వచనం చూస్తే, నా దేవ యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమైన గనుక, ఇక్కడ చూడండి 7 से लेकर 10 तक क्या लिखा है, 3 अध्याय पहला राजा
और अब हे मेरे परमेश्वर यहोवा, तूने अपने दास को मेरे पिता दाऊद के स्थान पर राजा किया है, परंतु मैं छोटा लड़का सा हूं जो भीतर बाहर आना नहीं जानता। फिर तेरा दास तेरा चुनी हुई प्रजा के बहुत से लोगों का मध्य में है, जिनकी गिनती बहुतायत के मारे नहीं हो सकती। तू अपने दास को अपने प्रजा का न्याय करने के लिए समझने की ऐसी शक्ति दे कि मैं भले बुरे को फरक सकूं, क्योंकि कौन ऐसा है कि तेरा इतनी बड़ी प्रजा का न्याय कर सकेगा। इस बात से प्रभु प्रसन्न हुआ कि सोलोमन को ऐसा वरदान मांगा है। देखा, हम कई बार ప్రార్థన में बहुत सारे विषयों को लेके ప్రార్థన करते हैं। మన ప్రార్థనలో చాలా విషయాల గురించి ప్రార్థన చేస్తాం। తెలిసి తెలియక ఏం అడుగుతున్నాం కూడా తెలియకుండా కూడా ప్రార్థన చేస్తాం। अनजाने में ऐसा भी प्रार्थना करते, क्या मांगना चाहिए नहीं मांगना चाहिए भी प्रार्थना करते। लेकिन परमेश्वर को भाने वाली प्रार्थना होनी चाहिए। हमारी प्रार्थना, మన ప్రార్థన దేవునికి నచ్చే విధంగా ఉండాలి। మన ప్రార్థన వాక్యానుసారమైనదిగా ఉండాలి। हमारी प्रार्थना वचन के अनुसार की होनी चाहिए। यहाँ राजा सुलेमान की प्रार्थना जाहिर है ना, वो जायज है ना। राजा सुलेमान जो प्रार्थना कर रहे वो जायज है ना। రాజని సొలొమోను చేస్తున్న ప్రార్థన సరి అయిందే కదా। నిజంగా అంత గొప్ప రాజ్యాన్ని ఏలటానికి ఇంతకు ముందు కూడా రాజులు రాజ్యమేనా కానీ ఎవరు కూడా నాకు ఈ జ్ఞానం కావాలని అడగలేదు। इससे पहले भी राजाओं ने राज्य किया है इन इजरायलियों के ऊपर, मगर किसी ने भी इस तरह का प्रार्थना नहीं किया। ఎవరు కూడా ఇలాంటి ప్రార్థన చేయలేదు। కానీ రాజైన ఈ సొలొమోను గారు ఎట్టి ప్రార్థన చేస్తున్నాడు చూడండి। రాజా సొలొమోन किस प्रकार की प्रार्थना करता है, मैं कुछ नहीं जानता हूं, मुझे ऐसे लोगों को, इतनी बड़ी तेरी प्रजा को न्याय करने के लिए मुझे शक्ति दो, बुद्धि दो करके प्रार्थना कर रहे। నీ బిడ్డలైన ఇజ్రాయేలుని ఎంత పెద్ద ఆ సమూహముగా ఉన్న ఇజ్రాయెల్ వీళ్ళని లెక్కించటమే అసాధ్యము। ఇनको गिनती करना ही बड़ा मुश्किल है। उनके लिए न्याय करने के लिए, వీళ్ళ న్యాయం తీర్చడానికి వివేకము గల హృదయము దయచేయము, समझ वाली मन मुझे दो करके प्रार्थना किया है। इसलिए परमेश्वर को ये प्रार्थना बड़ा अच्छा लगा। అందుకే దేవునికి ప్రార్థన చాలా నచ్చింది। మనం చేసే ప్రార్థన ఎలా ఉంటది, हम करने वाली प्रार्थना कैसी होती है। जैसे 11 में लिखा है, 10 में से शुरू है हिंदी में, 11 में लिखा है, దీర్ఘాయువునైనను ఐశ్వర్యునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక। लंबी आयु को नहीं मांगा, ना धन दौलत को मांगा, ना शत्रुओं की प्राणों को। हम तो यही मांगते हैं। మనమైతే ఇదే అడుగుతాం, ఏమని, నాకు దీర్ఘాయువు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఈ లోకంలో అన్నీ అనుభవించాలంటే సరైన సంపద కావాలి, నాకు లాభాలు కావాలి, శత్రువుల మీద విజయం కావాలి, शत्रुओं के ऊपर जीत चाहिए मुझे, या तो उनका प्राण चाहिए मुझे, धन संपत्ति चाहिए, लंबी आयु चाहिए। हमारी प्रार्थना हमेशा इसी में घूमती है, चाहे मैटर कुछ भी क्यों ना हो, उसके अंदर की विषय कुछ भी हो सकता है, मगर सब्जेक्ट मेन यही होगा। మన ప్రార్థనలో విషయాలు వేరు వేరుగా ఉండొచ్చేమో కానీ టోటల్గా చెప్పాలంటే ఇవే। ఏంటది, మంచి దీర్ఘాయువు కావాలి, ఇంకేం కావాలా, ఐశ్వర్యం కావాలి, శత్రువులు ఉండకూడదు। शत्रु नहीं रहना चाहिए, लंबी आयु चाहिए, और क्या चाहिए, धन संपत्ति। आप कोई भी प्रार्थना का विषय देखो, कुल मिलके यहीं पे आ जाता है घूम फिर कर। నువ్వు ప్రార్థన ఏది చేస్తున్నావు అన్ని కూడా తిరిగి ఎక్కడికే వస్తుంది। మన ప్రార్థన ఎంత మట్టికే ఉంటుంది అంటే మనం అప్పుడు ఏం ఆశించినట్టు। इसके मतलब उस वक्त हम क्या सोचने वाले, क्या किस चीज की हासिल करने वाले हैं, इस संसार की जिंदगी को ही महत्व जानने वाले हैं। అర్థం ఏమంటే ఈ లోకపరమైన జీవితాన్నే గొప్పగా అనుకుంటున్నాం కాబట్టి ఇందుకు కావాల్సినవి మాత్రమే అడుగుతున్నాం, కానీ ఇంతకు మించి ఉంది ఏదో అది మనకు అర్థం కాల। इससे बढ़कर कुछ और है, वो समझ में नहीं आया, इसलिए हम परमेश्वर के सामने ठीक ठीक प्रार्थना नहीं कर पा रहे। అందుకే దేవుని ఎదుట సరైన ప్రార్థన చేయలేకపోతున్నాం। बुद्धि ज्ञान की आवश्यकता है मुझे। आपने जिसे दिया उद्धार को मुझे बचा के रखने के लिए, आपकी समझ की, आपकी बुद्धि की, आपकी विवेक की मुझे जरूरत है प्रभु करके कभी प्रार्थना किया। నీవిచ్చి నీ రక్షణ కాపాడుకోవటానికి నీ జ్ఞానం కావాలి, నీ వివేకం కావాలి, నీ బుద్ధి కావాలి ప్రభా నాకని ఎప్పుడన్నా ప్రార్థన చేసామా? అందుకే కొలసి పత్రిక 3 अध्याय 1 वचन में अंटाడు, इसलिए कोलोसियों का 3 का पहला वचन में क्या बोलता है, अगर मसीह के साथ जिलाए गए तो ऊपरी वस्तुओं को खोज में लगे। క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మనసు ఉంచమన్నాడు। मगर हमारी प्रार्थना हमेशा यही के लिए, మన ప్రార్థన కేవలం మనం చిన్న లాజిక్ మర్చిపోతున్నాం, हम छोटा सा लॉजिक भूल जाते हैं। यहाँ देखो, राजा सुलेमान ने मांगा
अच्छी समझ और बुद्धि परमेश्वर की प्रजा के ऊपर राज्य करने के लिए चाहिए करके प्रार्थना मांगा, तो उसके साथ परमेश्वर ने क्या दिया? तूने बाकी चीज नहीं मांगा, इस तरह का धन संपत्ति ना मांगा, ना लंबी आयु मांगा, ना शत्रुओं के ऊपर जीत, केवल तुमने समझ की और बुद्धि और ज्ञान की प्रार्थना किया है, इसलिए तुम्हें उन चीजों के साथ साथ ये भी मिलेगा करके बताया। నువ్వు నీకు ఏమీ అడగలేదు, కానీ కేవలం ఈ మనుషుల మీద రాజ్యం చేయడానికి, ఇజ్రాయెల్కి సరి అయిన వివేకంతో నడిపించడానికి కావాల్సిన జ్ఞానం అడిగావు కాబట్టి వాటితో పాటు నీకు దీర్ఘాయువు, ఐశ్వర్యము, శత్రువుల మీద జయము, ఇంకా ఘనత అవన్నీ నీకు దొరుకుతాయి అని చెప్పాడు। ये सब कुछ आपको मिल जाएगा, सम्मान मिल जाएगा। देखा राजा सुलेमान का ज्ञान को देखकर पूरा देश भरों से लोग, राजा, बड़े बड़े राजा रानी उनको देखने के लिए आए। कितना ज्ञान दे दिया परमेश्वर ने उनको। देखिए దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు రాజైన సొలొమోన్ చూడటం కోసం దేశ దేశాల నుండి రాజులు రాణులు వచ్చి ఆయన దర్శించిన విధానాన్ని మనం చూస్తున్నాం। इस प्रकार का ज्ञान परमेश्वर की ओर से मिलता है। ఇలాంటి జ్ఞానము దేవుని వద్ద నుండి మాత్రమే దొరుకుతుంది। అయితే మనం भूमि में तो ఉండగా కోరుకోవలసినది ఏ జ్ఞానము? इस धरती पे रहते हुए हमें कौन सी ज्ञान की आवश्यकता है? हमारी मेन उद्देश्य, मेन मुद्दा स्वर्ग राज्य पहुंचने का है। మన ఆలోచన, మన తలంపు ఏంటంటే, మన వాదం ఏంటంటే పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని। ఈ భూమి మీద జీవితం శాశ్వతమైనది కాదు అని నిర్ధారించుకున్నాం, అవునా కాదా? इस पृथ्वी पर का जिंदगी हमेशा के लिए नहीं है, ये मालूम पड़ेगा ना। हमारा जाना है प्रभु का राज्य में, మనం వెళ్ళాలి పరలోక రాజ్యంలో। కాబట్టి అది నిరంతరం నిలిచి ఉండే స్థిర స్థాయి పట్టణం, అది నిరంతరం हमेशा के लिए रहने वाला नगर है वो प्रभु का राज्य। उस वहां का जिंदगी के लिए మానना चाहिए, यहाँ का जिंदगी के लिए नहीं మాంగనా चाहिए। మనం అక్కడ జీవితం గురించి కోరుకోవాలి, కానీ భూ సంబంధమైన జీవితం గురించి కోరుకోవాల్సిన అంత అవసరం లేదు। अगर सच्ची में हम वहां का जिंदगी के लिए चाहेंगे, वैसा हमारी रवैया, हमारी सोच, हमारी आशा, हमारे प्रयास, हमारा उठना बैठना सब चीज केवल उसी राज्य के लिए होगा, तो यहाँ का जरूरतों को भी परमेश्वर अपने आप पूरा करेगा। నిజంగా మన ప్రయాస గనుక ఆ పరలోక రాజ్యానికి చేరుకోవాలన్న ఆసక్తి, ఆ ప్రార్థన, ఆ తృష్ణ మనలో ఉంటే గనుక ఈ జీవితంలో అవసరమైనవి కూడా మనకు అనుగ్రహిస్తాడు, అవునా కాదా? ఇస్లే యీశు మసీహ్ నే క్యా కహా థా? అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు? మొదట నా రాజ్యాన్ని, నీతిని వెదకండి, మీకు ఏది కావాలో అది నేను అనుగ్రహిస్తాను అన్నాడు। నాకు తెలుసు అని చెప్తున్నాడు। पहला मेरा राज्य और धार्मिकता को खोज करो, मुझे पता है आपको क्या चाहिए, मैं दे दूंगा करके बताता है। पौलुस ने भी एक अच्छा वचन लिखा ना, 1 కొరింథీ 15:19 में పౌలు గారు కూడా మొదటి కొరింథీ పత్రిక 15:19 అంటున్నాడు, ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే నిరీక్షించిన ఎడల మనం అందరికంటే దౌర్భాగ్యులమగుదుము। अगर इस संसार तक की हम आशा लगा के रखने वाले हैं परमेश्वर के ऊपर, इस संसार के लिए, यानी कि यहाँ रहते हुए अच्छी स्वास्थ्य चाहिए, अच्छा धन चाहिए, कोई शत्रु मेरे వేరే नहीं होना चाहिए। నేను ఇక్కడ జీవించి ఉండగా నాకు మంచి ఆరోగ్యం కావాలి, నాకు శత్రువు అంటూ ఎవరు ఉండకూడదు, మంచి ఐశ్వర్యం కావాలి। ఇదే మన ప్రార్థనలో ఏ సబ్జెక్ట్, ఏ విషయం తీసుకున్నా తిరిగి అక్కడికే వస్తుంది। कोई भी विषय लिए घूम फिर के वहीं आ जाता है। यही प्रार्थना हमारी होती है। इसलिए बोला, इस संसार तक प्रभु पर आशा रखने वाला होगा तो हमसे अभागे कोई नहीं हो सकता। ఈ లోకం మట్టుకు మాత్రమే, అంటే లోక విషయాల కోసం మాత్రమే క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు। ఎందుకు మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అన్నాడు? అంత పెద్ద దౌర్భాగ్యులున్నా? इसलिए ऐसा क्यों कहा? हमसे अभागा कोई और नहीं है। अभागे तो संसार में बहुत है हमारी अलावा। దౌర్భాగ్యులు అనేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు। మనం ఎవరిని అనుకుంటాం? క్రీస్తులో లేని వారి గురించి, जो मसीह में नहीं है उनके बारे में सोचते हैं। मगर मसीह के बारे में सच्चे सुसमाचार, जीवन क्या है, मृत्यु क्या है, ये पृथ्वी का जिंदगी क्या है, स्वर्गीय जिंदगी क्या है, सब कुछ मालूम होने के बावजूद भी ఈ లోకపరమైన జీవితం ఏంటి, పరలోకపరమైన జీవితం ఏంటి, అసలు రక్షణ అంటే ఏంటి, ఇవన్నీ విషయాల గురించి మనకు తెలిసినప్పటికీ మనం పరలోకము గురించిన ఆసక్తి కంటే లోక సంబంధమైన వాటిపైన ఆసక్తి ఎక్కువ చూపుతున్నాం। स्वर्गीय विषयों से छोड़कर संसार के विषयों पर ज्यादा मन लगा रहे हैं। इसलिए हमारी प्रार्थना ज्यादातर इन्हीं चीजों में रहती है। शायद अभी मैंने पूछा तो 5 दिन सुना किसी ने इस प्रकार का ज्ञान मुझे दो करके प्रार्थना मांगा किसी ने, बोला तो आपको ऐसा सोचा ही नहीं होगा करके मन में आया होगा। 5 రోజుల జ్ఞానం గురించి చెప్పినప్పుడు మరి అలాంటి జ్ఞానం నాకు కావాలని ప్రార్థించారా అన్నప్పుడు నిజమే నేను ప్రార్థించలేదే అని అనిపించవచ్చు, కానీ ప్రార్థించాలి। लेकिन प्रार्थना करना चाहिए। राजा सुलेमान ने प्रार्थना किया, రాజైన సొలొమోను గారు ప్రార్థన చేశాడు కాబట్టి ఆయనకి అట్టి జ్ఞానము దొరికింది। इसलिए उनको इस प्रकार का ज्ञान मिल गया। देखो नीति वचन 8 का 17 में लिखता है,
नीति वचन का 8 का 17 సామెతల గ్రంథము 8:17 8 का 17 నీతి వచన్ 8:17 ఏం రాయబడి ఉందంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. 8वीं अध्याय ज्ञान ही बात कर रहे हैं. 8वीं अध्याय ज्ञानమే ఘోషిస్తుంది. ज्ञान ఏమంటుంది ఇక్కడ? ज्ञान क्या कहता है यहाँ पे? जो मुझसे प्रेम रखते हैं उनसे मैं भी प्रेम रखता हूँ, और जो मुझको यत्न से तड़के उठकर खोजते हैं वे मुझे पाते हैं. నన్ను ప్రేమించు వారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. समझ में आ गया? అర్థం అవుతుందా? जो मुझसे प्रेम रखते हैं मैं उन्हें से प्रेम रखूंगा, जो मुझे तड़के उठ के खोजते हैं उसी को मैं मिलूंगा. केवल सुनने से नहीं मिलेगा. కేవలం వింటే దొరికిపోయింది అనుకోకండి. వెదకాలట. ఆ జ్ఞానం నాకు కావాలని ప్రార్థన చేయాలట. రాజా సొలొమోన్ ప్రార్థన किया तो इस तरह का ज्ञान उनको मिल गया. రాజా సొలొమోన్ ప్రార్థన చేసినప్పుడు మంచి న్యాయము, పక్షపాతం లేని న్యాయం చేయడానికి ఆయనకి ఈ విధమైన జ్ఞానం దొరికింది. ऐसी मुश्किल घड़ी में उनको इस तरह की समझदारी उनको मिली है कि प्रार्थना करने से. इसलिए यहाँ पे कहा जाता है कि मेरे लिए तड़के ढूंढना पड़ेगा, खोजना पड़ेगा, प्रार्थना करने पड़ेगा. ప్రార్థన చేయాలి, వెదకాలి, అప్పుడే దొరుకుతుంది. और ఇంకా ఏం చేయాలంటే ప్రేమించాలి. प्रेम करना है. किससे प्रेम करना? ज्ञान से प्रेम करना. ज्ञान के ऊपर मन लगना है हमें. దేవుడు అనుగ్రహించిన, దేవుడు చెప్తున్న జ్ఞానం అంటే ఏంటో 5 రోజులు విన్నాం కదా. దాని మీద మనసు పెట్టుకుని ఆ జ్ఞానాన్ని ప్రేమించాలి. उस ज्ञान को प्रेम करना. ज्ञान से प्रेम करते तो हमारे दिल दिमाग उसी की इर्द गिर्द घूमता रहेगा. अगर हम किसी से प्रेम करते तो क्या करते हम? हमारे दिल दिमाग चाहे कहीं पे भी रहे उसी की चारों ओर घूमता रहता है. అని ఎవరినన్నా ప్రేమించినట్లయితే మనం ఎక్కడున్నా కానీ మన తలంపుల ఆలోచనలన్నీ వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అవునా కాదా? है कि नहीं? तो इसलिए कहता हम ज्ञान से प्रेम रखना है. क्यों रखना? ये ज्ञान हमको इस संसार से बचा सकता है पापी होने से. ఈ జ్ఞానమే మనం పాపులం కాకుండా కాపాడుతుంది. ఆ జ్ఞానం అంటే ఏందో మనం తెలుసుకుని ఉన్నాం ఇన్ని రోజులుగా. इतने दिनों से इस ज्ञान के बारे में हमने समझ चुके हैं, सुन चुके हैं. समझना सुनना काफी नहीं है. వినటం అర్థం చేసుకోవటం గొప్ప విషయం కాదు. ఆ జ్ఞానాన్ని ప్రేమించాలి. उस ज्ञान को प्रेम करना है. उस ज्ञान से और प्रेम करना नहीं ढूंढना है. ప్రేమించటమే కాదు, వెతకాలట. अगर हम किसी से प्रेम करते किसी झुंड में कहीं गए, हम ఎవరైనా ప్రేమిస్తున్నప్పుడు అనుకోకుండా ఎక్కడైనా చాలా మంది కూడుకునే చోట మన ఏ విధమైన సమూహంగా ఏర్పడ్డప్పుడు వెళ్తే మన కళ్ళన్నీ వాళ్ళని వెతుకుతూ ఉంటాయి. हमारी आंखें केवल उन्हीं को ढूंढता हम जिनको प्रेम करते है कि नहीं? మనం ఎవరు ప్రేమిస్తున్నాం వాళ్ళని మన కళ్ళని వెతుకుతుంటాయి కదా. अगर ज्ञान से हम प्रेम करते तो हम उस ज्ञान को खोजना पड़ेगा, ढूंढना पड़ेगा. ఆ జ్ఞానాన్ని కనుక మనం ప్రేమిస్తే ఆ జ్ఞానాన్ని వెతుకుతామట. ఇంకేమంటున్నాడు? ఆ జ్ఞానాన్ని హృదయంలో భద్రం కూడా చేసుకోవాలట. उस ज्ञान को हृदय में रखना है. देखो नीति वचन 3 का 21 में देखिए. సామెతల గ్రంథం 3:21 नीति वचन 3 का 21 3 का 21 में देखिएगा तो, నా కుమారుడా లెస్సయ్యైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదురు నుండి తొలగిపోనీయకుము. 3 का 21 है मेरे पुत्र, ये बातें तेरी दृष्टि की ओट में ना होने पाए, खरी बुद्धि और विवेक की रक्षा कर. क्या करना है? रक्षा करना, यानी कि संभाल के रखना है. जिस ज्ञान के बारे में हमने सुना उसको अपने हृदय में संभाल के रखना है. मैं आपसे कुछ रिक्वेस्ट की थी पिछले दिनों में. మీతో కొన్ని విన్నపాలు చేసుకున్నాను. మీరు పర్సనల్గా నాకు మీ జ్ఞానం గురించి మీకు ఏం అర్థమైందో పెట్టండి అని చెప్పాను. मेरा पर्सनल नंबर में ग्रुप के अलावा గ్రూప్లో కాకుండా పర్సనల్గా నా ఫోన్కి మీరు కొంచెం రాయండి, లేక చెప్పండి ఏ ఒక్కటైనా మీకు అర్థమైందా అంటే. ఎవ్వరు పెట్టలే, కేవలం पूनम सिस्टर तप्पिते. पूनम अत्री की सिस्टर के अलावा कोई किसी ने भी नहीं रखा. क्या आपको समझ में नहीं आया? మీకు అర్థం కాలేదా? जब समझ में नहीं आए तो आप कैसा प्रार्थना करेंगे? అర్థమే కాకపోతే ఎలా ప్రార్థిస్తారు? అర్థమే కాకపోతే ఎలా ప్రేమిస్తారు జ్ఞానాన్ని? अगर समझ में नहीं आए तो उस ज्ञान को कैसा प्रेम करेंगे?
समझ में नहीं आया तो उस ज्ञान को कैसा हृदय में संभाल के रखेंगे? అర్థమే కానప్పుడు ఆ హృదయంలో ఎలా పెట్టుకోగలుగుతారు ఆ జ్ఞానాన్ని? ఎలా వెదుకుతారు? దాని మీద ఇష్టమే లేనప్పుడు, ఆ జ్ఞానం మీద మనసే లేనప్పుడు, उस ज्ञान के ऊपर श्रद्धा ही नहीं है, मन नहीं है, प्रेम नहीं है, कैसा खोजोगे? ఆ జ్ఞానం మీద మనసు లేదు, శ్రద్ధ లేదు, ప్రేమ లేదు, ఎలా వెతుకుతారు? అప్పుడే కదా హృదయంలో భద్రం చేసుకోగలిగేది. तभी तो हृदय में संभाल के रख पाएंगे. इसका मतलब हमारी हृदय परमेश्वर से कहीं दूर है. దానికంటే కారణం ఏంటంటే మన హృదయం దేవునికి చాలా దూరంగా ఉంది. జ్ఞానం అంటే యేసుక్రీస్తే దేవుని జ్ఞానం అని కూడా విన్నాం. ज्ञान का मतलब परमेश्वर का पुत्र यीशु मसीह करके भी हमने सुना. नीति वचन आप 8वें अध्याय पढ़िएगा, ज्ञान क्या है ये आपको 100% मालूम पड़ जाएगा. हाँ, यीशु मसीह ही है. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదివితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ జ్ఞానం అంటే యేసుక్రీస్తే అనేది. 8వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. तो प्रेम करना अलग है, उस प्रेम को कार्य सहित दिखाना अलग है. ప్రేమించటం వేరు, ఆ ప్రేమను కార్యాలతో చూపించటం వేరు. ప్రేమిస్తే ఆరాట పడతాం, ప్రయాస పడతాం, ఆశ పడతాం, ఇష్టపడతాం, ఓ ఇంకా వెతకాలా, కనుగోవాలా అని హృదయంలో భద్రం చేసుకుంటాం. अगर प्रेम रखते तो क्या करते हम? आशा रखते हैं, यत्न करते हैं, हृदय में संभाल के रखने का कोशिश करते हैं. तो यही बात बोलता है, जो अच्छी ज्ञान है ना उसको हृदय में संभाल के रखो. ఆ జ్ఞానాన్ని హృదయంలో భద్రం చేసుకో. उससे नहीं हटना, దాని నుండి తొలగిపోవద్దు. तो इसका मतलब चौकसी भी करनी पड़ेगी. అనగా దాని గురించి చాలా జాగ్రత్త కూడా పడాలి. ఆ జ్ఞానం మన హృదయంలో ఉండి పనిచేయించే విధంగా మనం ఉన్నప్పుడు ఎక్కడైనా ఏ పరిస్థితులకైనా భిన్నంగా, వాక్యానికి భిన్నంగా మనం ఆ జ్ఞానాన్ని దేవుడి అనగా చెప్తున్న ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి వేరే విధంగా వెళ్తుందేమో జాగ్రత్తగా చూసుకోవాలి. अगर कोई हालत, कोई स्थिति ऐसी आ गया, परमेश्वर की बताए जाने वाले ज्ञान को छोड़कर कुछ और युक्तियां हम इस्तेमाल कर रहे क्या? परमेश्वर की बताए गए ज्ञान के अनुसार हमारे निर्णय चल रहे, कैसे चल रहे, इसको भी चौकसी रख के देखना है. इसलिए बोल रहे उससे नहीं हटना, अज्ञान నుండి తొలగిపోవద్దు. अगर मान लीजिए परमेश्वर की बताए जाने वाले 5 दिन के संदेश का ज्ञान का अर्थ को ना जानने के बावजूद भी लापरवाह करेगा, वो जरूर इस ज्ञान से भटक जाएगा. ఎవరైతే 5 రోజులు జ్ఞానం గురించి సందేశం విన్నారో దాన్ని గనుక జాగ్రత్తగా హృదయంలో భద్రం చేసుకోలేకపోతే, ప్రేమించలేకపోతే, ఆ జ్ఞానాన్ని వెదకలేకపోతే, उस ज्ञान को प्रेम नहीं कर पाया, खोज नहीं कर पाया, ढूंढ नहीं पाया, तो जरूर वो भटका हुआ है, वचन से भटका हुआ है, ज्ञान से भटका हुआ है. వాక్యం నుండి, జ్ఞానం నుండి తొలగిపోయిన వారుగా అవుతారు. इसलिए क्या कहता है? ప్రార్థన करने चाहिए. అందుకే అంటున్నాడు ప్రార్థన చేయాలి. ఇక యోబు కూడా ఏమంటున్నాడు చూడండి, आयब की किताब में भी देखिए 22 की 22 में क्या कहता है. आयब की किताब 22 की 22 में की 22 में 22 యోబు గ్రంథం 22వ వచనంలో, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. एलिफज बोल रहा है इस बात को. एलिफज कहता है 22 की 22 में, उसके मुंह से शिक्षा सुन ले और उसकी वचन अपने मन में रख. उसके मुंह से शिक्षा सुन ले, उसके वचन को मन में रख ले. परमेश्वर का वचन क्या कहता है? बात करने वाला तुम नहीं हो, परमेश्वर की आत्मा, पिता की आत्मा आपके अंदर होके बात करता है. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మాట్లాడేది మీరు కాదు కానీ తండ్రి అయిన దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు. तो कहता है उसकी बातों को कहाँ रखना है? ఆ మాటల్ని విన్న, ఆ మాటల్ని, ఆ ఉపదేశాన్ని ఏం చేయాలి? ఒకటేమో అవలంబించాలి. एक तो उस शिक्षा को क्या करना चाहिए? हमारे जिंदगी में काम करना देना है. अब संदेश को काम में लाना है. और क्या कहता है? उन बातों को हृदय में रखना है. सुनी हुई बातों को, విన్న మాటల్ని హృదయంలో ఉంచుకోవాలా. हम केवल आना चाहिए, सुनना चाहिए करने से कोई फायदा नहीं है. क्या వెళ్ళాలి కదా, వినాలి కదా అని అనుకుని రావటం వల్ల ఏ ప్రయోజనం లేదు. విన్నవారు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. मसीह यीशु कहता है तुम सुनने वाला क्या सुन रहे, ध्यान से परखो. याकूब बोलता क्या सुनने वाला बनोगे, उसके अनुसार चलने वाला नहीं बनोगे. యాకోబు ఏమంటున్నాడు? కేవలం వినేవారిగా ఉంటారా, నడుచుకునే వారిగా ఉండరా? అందుకే ఆ మాటలను అవలంబించు అంటున్నాడు. జ్ఞానం గురించి విన్నాం, ఆ మాటలను అవలంబించు. ज्ञान के बारे में सुना है हमने, उन बातों को अपने जिंदगी में अमल करो, अपने जिंदगी में होने दो. होने देने का यत्न करना ही प्रेम करना, खोजना है.
ఆ జ్ఞానాన్ని మనలో పని చేయనివ్వటమే ప్రేమించటము, వెతకటము. నేను విన్నాను, ఒక ఉదాహరణ చెప్తున్నా. అబద్ధం ఆడొద్దు అనే మాట విన్నామనుకోండి, दृष्टांत के तौर पर बताता हूं, झूठ मत बोलना करके सुना. हर एक झूठों का भाग नरक है. అబద్ధం ఆడే ప్రతి ఒక్కరూ నరకంలో త్రోయబడతారు. మనందరూ తెలుసు. ప్రకాశిత వాక్య 21:8 का ప్రకటనల గ్రంథం 21:8 ఉంది. చాలా విషయాల్లోనే ఏకీ బతాతే బహు సారీ బాతే ఒకటాని గురించి చెప్తున్నా. తో మనం ఏం చేయాలా? అబద్ధం ఆడకుండా ఉండేదానికి ఏ స్థితిలోనైనా, పరిస్థితుల్లోనైనా ప్రతి మాట యథార్థవంతంగా ఉండాలనే ప్రయత్నం చేయాలా లేదా? ఆలోచన కలిగి ఉండాలి లేదా? నేను ఏం మాట్లాడుతున్నాననే దాని గురించి ఆలోచించాలా లేదా? मैं क्या बोल रहा हूँ करके उसके बारे में सोचने की नहीं सोचना. मैं जो बोल रहा हूँ सही बोल रहा हूँ, झूठ बोल रहा हूँ, इसके बारे में सोचने की नहीं सोचना. कहीं उतावल से मैं झूठ ना बोलूँ करके जीभ को संभाल के रखना कि नहीं रखना. తొందరపడి అబద్ధమే మాట్లాడలేదు కదా అని జాగ్రత్త పడాలే లేదా? ఎందుకు? దానికి అంతం నరకం, क्योंकि उसका अंत नरक है. तो चौकसी करना कि नहीं करना, జాగ్రత్తగా ఉండాలా లేదా? మరి జ్ఞానం గురించి వింటున్నాం, फिर ज्ञान के बारे में सुन रहे, तो इस ज्ञान को संभाल के रखने की और सुनी हुई ज्ञान को अमल करने की सोच होना चाहिए, नहीं होना चाहिए. ఈ జ్ఞానం గురించి విన్న మాటలు మన జీవితంలో అమలుపరచాలా లేదా? అసలు మీకు జ్ఞానం అంటే ఏం అర్థమైందో అర్థం కావాలని మేము నా ఫోన్లో రాయమని చెప్పా. కనీసం నోటుతో చెప్పను, వాయిస్ మెసేజ్ అన్న పెట్టండి, కేవలం मेरे पर्सनल नंबर पे. आखिर ज्ञान आपको समझ में आ गया कि नहीं आया? इसलिए जब आपको अच्छी तरह समझ में आ गया तो आप अमल करने लगोगे. మీకు నిజంగా సరిగా అర్థమైతే మీరు దాన్ని అమలు చేయగలుగుతారు. అందుకే మెసేజ్ పెట్టండి అని చెప్పాను. इसलिए कहा था मैसेज रखिए. बाकी आप कितना श्रद्धा देना रखना चाहते हो आपके हाथ में है. बोने वाला वचन बोलते जा रहे जैसे बीज बोते हैं. విత్తనాలు చల్లేవాడు వాక్యం ఎలా ఎత్తుతున్నాం అలాగే ఎత్తుకుంటూ పోతున్నాడు. త్రోవ పక్కన పడేస్తారు, రాతి నెలగా చేసుకుంటారు, లేక ముళ్ళ పొదలుగా చేసుకుంటారు, మంచి నెలగా చేసుకుంటారు, మీ ఇష్టం. बोने वाला बीज बोते जा रहे हैं. क्या झाड़ियों का जमीन बनाओगे, पथरीली जमीन बनाओगे, अपने हृदय को सड़क का किनारा बनाओगे, शैतान चुगने का अवसर मिले उससे, या तो अच्छी जमीन बनाओगे? आपके हाथ में है. परमेश्वर तो अपना ओर से कोई कमी कसर नहीं रखना चाहता आपको स्वर्ग में ले जाने के लिए, नरक से बचाने के लिए. మిమ్మల్ని నరకం నుండి తప్పించడానికి దేవుడు మాత్రం కొంచెం కూడా అశ్రద్ధ కలిగి లేడు. ప్రతిదీ క్షుణ్ణంగా మీకు అర్థం కావాలనే విషయంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. परमेश्वर हमसे बात करता है. इसलिए राजा सुलेमान ने विनती किया, हमने पढ़ा, राजा सुलेमान को ज्ञान मिला. राजा सुलेमान గారికి జ్ఞానం దొరికింది. ఇంక ఇక్కడ ఏమంటున్నాడు అంటే, और क्या बोलता है कि 119 भजन संगीत 130 देखिएगा. కీర్తన గ్రంథము 119 130 వచనం చూడండి. 119 का 130 भजन नीति वचन भजन संगीता 119 का 130. యా లిఖా హై, ఇక్కడేం రాయబడి ఉందంటే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. 130 में लिखा है, तेरी बातों के खुलने से प्रकाश होता है, उसे भोले लोग समझ प्राप्त करते हैं. ये क्या झूठ है फिर? ఇది అబద్ధమా? क्या वचन झूठ बोलता है? వాక్యం అబద్ధం చెప్తుందా? ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ पे क्या कहता है? నీ వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. నీ వాక్యము వెల్లడి అవుతుందంటే మనకి తెలపబడిన వెంటనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. तेरा वचन तेरे बातें करके लिखा है, वो उसी को वचन बोल के लिखा है तेलुगु बाइबल में. तेरे बातों के खुलने से प्रकाश होता है, उससे भोले लोग समझ प्राप्त करते हैं. बातें खुलने से प्रकाश होते हैं, भोले लोग समझ प्राप्त करते. ఆ వాక్యం వెల్లడగిన వెంటనే వెలుగు కలిగి తెలివి లేని వారికి తెలివి కలుగుతుందంట. మరి మనందరికి వెల్లడైంది కదా. हम सबको तो ये बातें हम तक आ गए ना, ये बातें हमारे कानों तक आ गए ना, खुल गए ना हमारे सामने. कौन सी बात खुल गए? समझ के बारे में, ज्ञान के बारे में, తెలివి వివేకముల గురించి ఈ మాటలు వెల్లడైనవి. మరి ఇప్పుడు ఏం కావాలా? తెలివి లేని వారికి తెలివి కలగాలి. మరి जिनके पास समझ नहीं है उनको समझ प्राप्त होना है. वचन बता रही है बात.
मगर किसकी जिंदगी में होगा కానీ ఎవరి జీవితంలో అవుతుందంటే ఎవరైతే ఆ జ్ఞానాన్ని ప్రేమిస్తున్నారో ఎవరైతే వెదుకుతారో ఎవరైతే ఆ జ్ఞానం కోసం ప్రార్థిస్తారో जो कोई उस ज्ञान के लिए प्रार्थना करते हैं प्रेम रखते हैं उस ज्ञान से और खोजते हैं उन्हीं को ही प्राप्त होगा వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది ఈ జ్ఞానం లేనివాడు బుద్ధి శూన్యుడు इसके पास एक ज्ञान नहीं है वो शून्य है उसके पास कोई समझदारी नहीं है अगर ज्ञान हमारे पास होगा तो हमें वो ज्ञान बचाता है देखो वो हमें ज्ञान कैसा बचाता है ये लिखा है नीति वचन 2:10 और 11 नीति वचन 2:10 और 11 సామెతల గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు नीति वचन 2:10 और 11 नीति वचन 2:10 और 11 సామెతల గ్రంథం 2:10-11 జ్ఞానము నీ హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును 2:10 और 11 और जितनी अच्छा मैंने सब नीति वचन 2:10 और 11 क्योंकि बुद्धि तो तेरी हृदय में प्रवेश करेगी और ज्ञान तुझे सुख देने वाली लगेगा विवेक तुझे सुरक्षित रखेगा और समझ तेरी रक्षक होगी देखा विवेक और समझ हमारे क्या करेगा सुरक्षित रखेगा रक्षा करेगा ఈ జ్ఞానం బుద్ధి దేవుడు అనుగ్రహిస్తున్న దేవుడి చిత్తానుసారమే జ్ఞానం ఏందో విన్నాం परमेश्वर की इच्छा के अनुसार का ज्ञान क्या है हमने सुना है ये हमें क्या करेगा बचाएगा కాపాడుతుందట ఈ జ్ఞానం మనల్ని ఈ జ్ఞానం ఇంకా మనల్ని ఏం చేస్తుందంట కావలి కాస్తుందంట बचाता ये ज्ञान रखवाला करता है हमें क्यों कहीं हमसे गलत ना हो जाए మన ద్వారా ఏ పొరపాటైనా జరగకూడదని ఈ జ్ఞానం మనల్ని కాపలాగా వస్తుందంట ఈ జ్ఞానం हमें चौकसी करता है ज्ञान हमारे रखवाला करता है देखो ज्ञान से हमें कितना फायदा है జ్ఞానం ద్వారా మనకి ఎన్ని మేలులు కలుగుతా ఉన్నాయో ఈ జ్ఞానాన్ని మనం తుచ్చంగా ఎంచుకుని ఎలా దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం इस ज्ञान को तुच्छ समझकर कैसे जा पाएंगे वो ज्ञान इस संसार में भी काम आने वाला है ఆ జ్ఞానం ఈ లోకంలో కూడా పనికి వచ్చేది కదా వినలేదా 5 రోజుల సందేశంలో మనం क्या नहीं सुना 5 दिन के संदेश में क्या ज्ञान हमें कैसा बचाता है क्या का फायदा है कैसा उन्नति करता है वो भी सुना था ना ज्ञान हमें ఆ జ్ఞానం మనల్ని కాపాడుతుంది తెప్పరలు చేస్తుంది మన జ్ఞానం మన ప్రాణాలని ఉజ్జీవపరుస్తుంది ప్రయోజనకరమైంది వెండి బంగారాల కంటే విలువైనది सोना और चांदी से बहुमूल्य है बहुमूल्य चीजों से बढ़कर मूल्य है करके नहीं सुना मगर ज्ञान नहीं तो क्या होगा वो भी सुना हमने జ్ఞానం అనే ఈ దేవుని జ్ఞానం లేకపోతే దేవుడు ఏదైతే జ్ఞానం అని చెప్తున్నాడో దేవుని జ్ఞానం అంటే దేవుని గురించి తెలుసుకోవటం మాత్రమే కాదు परमेश्वर का ज्ञान का मतलब परमेश्वर के बारे में ज्यादा जानकारी रखना नहीं आखिर ज्ञान का मतलब क्या है हमने सुना 5 दिन జ్ఞానం అంటే ఏందో 5 రోజులుగా విన్నాం ఆ జ్ఞానాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నం చేయాలి ప్రార్థించాలి ప్రేమించాలి వెదకాలి उस ज्ञान हमारे अंदर होने प्रकार का ज्ञान हमारे अंदर होने के लिए उससे कार्य में प्रार्थना भी वो हमारा रखवाला करेगा कैसा रखवाला नरक में ना जाने के लिए हमें सावधान కోసం మనం నిజంగా మనకు అర్థమైతే చాలా నిజంగా బుద్ధిమంతులమని చెప్పుకోవచ్చు अगर समझ में आ गया तो अच्छी समझदार बता सकता है हमने लास्ट समय ये भी सुना था మన పోయిన దినాల్లో ఇది కూడా నా జ్ఞానం లేకపోతే చెరపట్టబడతారట జ్ఞానం లేక నశించిపోతారట सुना है ना ज्ञान के बिना क्या होगा बंधुवाई में चले जाएंगे नाश हो जाएंगे हमने सुना बंधुवाई का मतलब समझ में आ गया చెరపట్టబడటం అంటే చెప్పుకున్నాం కదా నశించిపోవటం అంటే కూడా చెప్పుకున్నాం ఎందుకు ఇజ్రాయెల్ కలా జరిగింది क्यों इजराइल के साथ ऐसा हुआ वो परमेश्वर का ज्ञान को नहीं अपनाया अपनी बुद्धि के अनुसार चलने लगा దేవుడు ఏదైతే జ్ఞానం అని చెప్పాడో ఆ జ్ఞానం ప్రకారం నడుచుకోకుండా సొంత జ్ఞానంతో నడుచుకున్నారు కాబట్టి చెరపడ్డబడ్డారు నశించిపోయారు खुद की ज्ञान के ऊपर भरोसा रखा इसलिए वो बंधुवाई में चले गया और नाश भी हो गया इसलिए हम अभी आज उनकी प्रजा हम మనమైతే ఇప్పుడు ఆయన బిడ్డలమే అయితే మనం ఏం చేయాలా फिर हमें क्या करना चाहिए उस ज्ञान के लिए हमें प्रार्थना करना कितनी अच्छी समझदार की ज्ञान है कि राजा सुलेमान की उस फैसला के द्वारा हमें समझ में आता है
రాజైన సొలొమోను గారు చేసిన ఆ యొక్క విషయం పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం, దేవుడిచ్చిన జ్ఞానము, దైవ జ్ఞానము. అక్కడ దానియేలు విషయంలోనే అన్నారు, ఇక్కడ సొలొమోను విషయంలో అంటున్నారు. वहाँ पे दानियल के विषय में कहा था, यहाँ पे సొలొమోన్ విషయం में बता रहे. एक और बंदा उसको भी बोला था, ఇంకో మనిషి ఉన్నాడు అతని గురించి కూడా అన్నారు, యోసేపు గురించి, యూసఫ్ के बारे में भी कहा था. इन लोगों का जिंदगी हमारे सामने है, వారి జీవితాలు మన ఎదుట ఉన్నవి. కాబట్టి ఆయన వాక్యమే మనకు తెలివినిస్తుంది. उनकी वचन ही, उनकी बातें हम सुन रहे ना, वही हमें समझदारी देते हैं कि सुन रहे तो मालूम पड़ रहे फलाना गलत है, नहीं करना, यही तो समझदारी है. ఏదైతే వింటున్నాము వాక్యం, దానివల్ల మనకు తెలిసిపోయింది, ఇక చేయకుండా ఉంటాం, అదే తెలివి. आगे को नहीं करेंगे, ये समझदारी है. ఉపదేశం హమేషా కిస్లే होती है. సందేశం ఎప్పుడు దేనికోసం ఉంటుందంట, తప్పు దిద్దటానికి, ఖండించడానికి, నీతి యందు శిక్షణ చేయడానికి. उपदेश हमेशा क्या करता है, बुराई का खंडन करने के लिए, धर्मिता का शिक्षा का प्राप्त करने के लिए उपदेश होती है. सुधारने के लिए होती है उपदेश. సరి చేయటానికే ఉపదేశం ఉంటుంది. మనం వింటున్నామంటే జ్ఞానం, మనం వింటున్నామంటే బైబిల్లో ఏదో గుర్తుపెట్టుకుందాము, ఎంత నాకు తెలుసు అంటానికి కాదు. अगर हम सुन रहे तो पता नहीं क्या हम अच्छी तरह याद रखेंगे, इतना कुछ मुझे मालूम पड़ गया, इसके लिए नहीं. इतना मालूम पड़ा क्या, इतना है जिंदगी में, ఎంత మనకు అర్థమైంది, జీవితంలో ఇంతన్నా ఉందా, వాక్యానుసారమైన జీవితం, वचनानुसार की जिंदगी. तो उसी के लिए हमें खोजना है, प्रार्थना करना है, और ये हमको బచాతా హే. ఏ జ్ఞానం మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఇంకా మనం మిగిలిన ఇందులో ఇంకా యథార్థత గురించి రాయబడి ఉంది. इसमें खराई के बारे में भी लिखा गया है, और क्या लिखा गया, नौजवान लोगों के लिए भी लिखा गया. ఇంకా యవనస్తుల గురించి కూడా, యథార్థత గురించి కూడా రాయబడి ఉంది. तो आने वाले दिनों में खराई के बारे में, नौजवान के बारे में भी सुनेंगे. రాబోయే దినాల్లో యథార్థత గురించి, యవనస్తుల గురించి కూడా విందాం. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, आज के दिन हमें क्या जानना चाहिए, ज्ञान किस प्रकार हमको बुद्धिमान बना देता है, कितना समझदारी बना देता है, वो कैसा मिलता है, उस ज्ञान को कैसा हम अपने अंदर रखना चाहिए. ఈ జ్ఞానాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా జ్ఞానం మనం రక్షిస్తుంది, మరి ఎలా మనం హృదయంలో భద్ర చేసుకోవాలి, దాన్ని ప్రేమించాలా జ్ఞానాన్ని అనే విషయాల గురించి తెలుసుకున్నాం. అంటే మీరు గత 5 దినాలుగా విన్న దాన్ని మీరు ప్రేమిస్తున్నారా? पिछले 5 दिनों से आपने ज्ञान के बारे में सुना, क्या उससे प्रेम रखते हैं, उसी के ख्यालों में रहते हो, అదే ఆలోచనలో ఉన్నారా లేదా? ఉంటేనే ప్రయోజనం, रहने से ही फायदा है. उसके लिए क्या प्रार्थना किया, దాని గురించి ప్రార్థించారా, ఆ జ్ఞానం నాకు కావాలని? ప్రార్థన చేస్తేనే ఉపయోగం, नहीं तो नहीं होगा. देखो సొలొమోన్ के पहले भी अच्छे రాజా, परमेश्वर के द्वारा चुने गए రాజా. సొలొమోన్ కంటే ముందు కూడా దేవుని చేత ఎన్నుకోబడ్డ రాజులు ఉన్నారు. అయినా కానీ వాళ్ళ జ్ఞానం కావాలని దేవుని కోసం ప్రార్థించిన వారు కాదు. उस प्रकार का ज्ञान चाहिए करके प्रार्थना करने वाला नहीं थे वो. मगर इस राजा को हम देखते हैं, उसने प्रार्थना करा, ऐसा समस्या उसके सामने आया, उसका यश पूरा देशం में फैल गया. తన గురించిన కీర్తి ప్రపంచాలంతా కూడా వ్యాపించిపోయింది. రాజైన ఏమన్నాడు తెలుసు ఇంకా దేవుడు, और परमेश्वर ने क्या कहा पता है, 3रे अध्याय पढ़ लीजिएगा, पहला राजा 3వ అధ్యాయం చదవండి, మొదటి రాజుల గ్రంథంలో. ఇక నీకు ముందు గాని నీ తర్వాత గాని ఇట్టి జ్ఞానం కలిగిన వాడు ఉండడు అని చెప్పాడు. అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రార్థించడం వల్ల. ప్రార్థన करने से इतना बड़ा ज्ञान दिया उनको, तेरा ना आगे कोई ऐसा था, ना पीछे कोई रहेगा तुम्हारे बाद भी ऐसा. पता है, ऐसा कोई नहीं है. इस प्रकार का ज्ञान मैं आपको देता हूँ. उस ज्ञान का एक झलक हमने देखा है. ఆ జ్ఞానం గురించి చిన్నవి ఒక విషయాన్ని మనం ఇక్కడ చూసాము. ఆ ఇద్దరు స్త్రీల విషయంలో మరి రాజు గారు తీసుకున్న నిర్ణయం, दोनों स्त्रियों के विषय में एक ही बच्चा है, 2 माँ है, किसका है ये बच्चा? ఒకే పిల్లోడు ఉన్నాడు, ఇద్దరు తల్లులు ఉన్నారు, కానీ బిడ్డ ఎవరి బిడ్డ? దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ సమస్యకు పరిష్కారం చేశాడు, ఎవ్వరికి హాని కలగల. परमेश्वर के दिए गया ज्ञान से उसने अच्छा फैसला किया, तीनों में किसी को भी कोई दंड मिला नहीं, किसी को कोई नुकसान नहीं हुआ. सही निर्णय. हमारी जिंदगी में भी कई बार क्या करना क्या नहीं करना जोखिम में पड़ जाते. మనం కూడా చాలా సార్లు కొన్ని పరిస్థితులు ఎలా ఎదురవుతాయి అంటే ఏం చేయాలా ఏం చేయకూడదు అర్థం కాదు. అలాంటప్పుడు దేవుని జ్ఞానం కోసం ప్రార్థన చేస్తే, ऐसे समय में परमेश्वर का उस ज्ञान के लिए प्रार्थना करेगा तो वो ज्ञान आपको बचा सकता है. ఆ జ్ఞానం నిన్ను కాపాడుకోగలుగుతుంది. అన్ని విధాల జ్ఞానం, ఆల్ ఇన్ వన్ అంటారు కదా, अन्य दिनों सारे प्रकार का ज्ञान इसी एक ज्ञान के अंदर भरा है, जो हम 5 दिनों से सुना. आपने क्या सुना? प्लीज आप मैसेज में रखिए, मेरी पर्सनल ग्रुप में नहीं रखना. आपको क्या समझ में आया? अगर रखिएगा तो मैं आपको थोड़ा
कुछ गलत आपको समझ में आ गया तो उसको सुधार पाओगे. మీరు పెట్టినట్లయితే ఏదైనా తప్పుగా మీరు అర్థం చేసుకుంటే అది సరి చేయబడుతుంది. సరి చేయబడటం ఇష్టమా కష్టమా? सुधारा जाना अच्छा लगता है या बुरा लगता है? बुरा लगा तो नरक से कोई नहीं बचा पाएगा. ఒకవేళ మనకు కష్టం అనిపిస్తే నరకం నుండి ఎవరో తప్పించలేరు. అదే మీ ఇష్టమైతే మేము ఏం చేయలేం. अगर वही आपका इच्छा तो हम कुछ नहीं कर पाएंगे. आइए छोटा सा प्रार्थना करेंगे. చిన్న ప్రార్థన చేసుకుందాం. सर्वशक्तिमान प्रभु जी आपको धन्यवाद. सर्वज्ञान से भरा हुआ परमेश्वर आपका धन्यवाद. सर्वज्ञान संपन्नुड़ा నీకు వందనాలు ప్రభా. బుద్ధి और ज्ञान आपके पास है प्रभु जी. బుద్ధి జ్ఞానం ఎదుట ఉంది ప్రభా. ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉంటే నన్ను అడగండి అన్న దేవుడు ప్రభా. अगर किसी को बुद्धि कम है तो मुझसे मांगो करके बोला प्रभु जी. आज राजा सुलेमान की आवश्यकता थी बुद्धि के लेकर प्रभु. उन्होंने प्रार्थना किया, आपने ऐसा बुद्धिमान बनाया, ना उससे पहले था ऐसा कोई, ना उसके बाद में थी ऐसे समझदार प्रभु जी. రాజుని సొలొమోను ప్రార్థించగా ప్రభా, తనకు ముందు గాని తన తర్వాత గాని ఇంక అంత జ్ఞానము కలిగిన వాడు ఎవడు ఉండడు ఉండబోడు అని अय्या परिपूर्णమైన జ్ఞానాన్ని రాజైన సొలొమోనుకి ఇచ్చిన దేవానికి స్తోత్రం. इस प्रकार के ज्ञान राजा सुलेमान को दिया. धन्यवाद प्रभु जी. ये ज्ञान हमको बचाता है, हमारा रखवाला करता है बोला प्रभु जी. ఈ జ్ఞానం మమ్మల్ని కాపాడుతుంది ప్రభా. మమ్మల్ని అయ్యా కావలి ఉంచుతుంది, మమ్మల్ని కాపాడుతుందని వాక్యం ద్వారా సెలవిచ్చారు ప్రభా. इस ज्ञान को प्रेम करने का मन दीजिए, इस ज्ञान को खोजने का मन दीजिए, इस ज्ञान के लिए प्रार्थना करने का मन दीजिए प्रभु जी. ఇటు జ్ఞానం గురించి అయ్యా ప్రేమించి ప్రార్థించి వెదకే మనసును దయచేయండి ప్రభా. విన్నవారు విన్నట్టుగా ఉండిపోకుండా ప్రభా. जो सुने हैं केवल सुनने वाला ना बने प्रभु जी. इस ज्ञान को प्राप्त करे प्रभु जी. జ్ఞానాన్ని పొందుకునే కృపను దయచేయండి. పవిత్ర ఆత్మ పరమేశ్వర आपका हाथ में सुनते हुए పరిశుద్ధాత్ముడా మీ బలమైన బాహువులకు నీ బిడ్డలను అప్పచెప్తున్నాను తండ్రి. మీరే ప్రభా ఆత్మ ద్వారా జ్ఞాపకం చేయండి. पवित्र आत्मा के द्वारा आप ही याद दिलाइए प्रभु जी. समझदारी ज्ञान किसी में है. हमने क्या सुना 5 दिनों से, इस बात की ओर उनके ध्यान जाने पाए प्रभु जी. మాటల వైపు తమ ఆలోచనలు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. జ్ఞానమే మమ్మల్ని కాపాడుతుంది గ్రహించి కృపను దయచేయమని. ज्ञान हमको बचाता है यहाँ पे भी और स्वर्ग के लिए भी प्रभु जी. ఇక్కడ కూడాను పరలోక రాజ్యంలో కూడా ఉపయోగపడే నీ జ్ఞానంతో నింపమని प्रभु जी. हमें बचाने वाला आपके ज्ञान से भरने के लिए ये छोटी सी प्रार्थना यीशु के नाम से मांगती हूँ. आमीन. प्रेज द लॉर्ड. అందరికీ వందనాలు. సాటర్డే है, सेकंड सैटरडे